హైదరాబాద్లో డిఎస్ఆర్ గ్రూప్ సంస్థలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఫిల్మ్ నగర్లో నిర్మిస్తున్న డిఎస్ఆర్ ప్రాజెక్టుపై ఐటీ శాఖ ఆరా తీసింది. ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ ను ఐటీ స్వాధీనం చేసుకుంది. ఒక్క ఫ్లాట్ 12 కోట్ల నుంచి 15 కోట్ల వరకు అమ్మకాలు చేస్తున్నారు. 100 కోట్ల విలువైన ప్రాజెక్టుల డాక్యుమెంట్స్ ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో డిఎస్ఆర్ గ్రూప్ సంస్థలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఫిల్మ్ నగర్లో నిర్మిస్తున్న డిఎస్ఆర్ ప్రాజెక్టుపై ఐటీ శాఖ ఆరా తీసింది. ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ ను ఐటీ స్వాధీనం చేసుకుంది. ఒక్క ఫ్లాట్ 12 కోట్ల నుంచి 15 కోట్ల వరకు అమ్మకాలు చేస్తున్నారు. 100 కోట్ల విలువైన ప్రాజెక్టుల డాక్యుమెంట్స్ ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, చెన్నై మొత్తం 4 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాదాపు 30 ప్రాంతాల్లో ఐటీ సోదాలు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ఉదయం 5 గంటల ప్రాంతం నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఈ సోదాల్లో ఇప్పటి వరకు కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 100 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులు నిర్వహించినటువంటి సంస్థ కాబట్టి ఇందులో భారీ ఎత్తున వీళ్ళు కట్టాల్సినటువంటి పన్నులు ఎగవేశారనేటువంటి అభియోగాల ఆరోపణలతోటే ఐటీ అధికారులు కూడా సోదాలు చేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళకి వచ్చినటువంటి ఆదాయానికి చెల్లించినటువంటి పన్నులకు భారీ వ్యత్యాసాలు ఉండడం వల్లనే ఈ సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంటి వద్ద కూడా ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ కూడా దాదాపు 4 బృందాలు ఈ సోదాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 2 రోజుల పాటు ఈ సోదాలు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఆ డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ డాక్యుమెంట్లలో ముఖ్యంగా 14.45 ఎకరాల్లో దాదాపు 9 టవర్లు 344 యూనిట్స్ తో భారీ ప్రాజెక్టుకు డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణం చేస్తుంది. అయితే వీటికి సంబంధించి కూడా ఒక్కొక్క ఫ్లాటే దాదాపు 12 కోట్ల నుంచి 15 కోట్ల వరకు కూడా వీళ్ళు అమ్ముతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ 100 కోట్ల విలువైనటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం సిఆర్పిఎఫ్ బలగాల మధ్య ఈ సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఐటీ సోదాల్లో 100 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టుల డాక్యుమెంట్లను కూడా ఇప్పటికే ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు మాజీ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి కూడా ఈ కంపెనీలో తను భాగస్వామిగా ఉన్నాడు. అందులో భాగంగానే ప్రస్తుతం అతని ఇంటిపై, కార్యాలయంపై కూడా ఈ సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 2 రోజుల పాటు సోదాల్లో మరికొన్ని కీలక అంశాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఆదాయానికి వీళ్ళు కట్టినటువంటి పన్నులకు భారీ వ్యత్యాసాలు ఉండడం, మరోవైపు దాదాపు 36 బడా ప్రాజెక్టు కూడా ఈ కంపెనీ నిర్వహించింది ఇప్పటి వరకు. ఈ 36 ప్రాజెక్టులకు సంబంధించి కూడా కొంత సమాచారాన్ని అయితే ఐటీ శాఖ పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 150 వాహనాల్లో 400 మంది ఐటీ అధికారులు దాదాపు 4 రాష్ట్రాల్లో ఈ సోదాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళు అనుబంధ కంపెనీలు కావచ్చు, వాళ్ళ కంపెనీలో పెట్టుబడులు పెట్టినటువంటి వ్యక్తులు, కార్యాలయాలు ఇళ్లలో కూడా ఏకకాలంలో ఈ సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంటిపై సోదాలు కొనసాగిస్తుండటంతో తెలంగాణ రాజకీయాల్లో కొంత చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది ఐటీ సోదాలు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ 2 రోజుల ఐటీ సోదాలు తర్వాత ఈ కేసులో మరికొన్ని కీలక అంశాలు బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో ఈ ప్రాజెక్టులో అనుబంధంగా అంటే ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టినటువంటి వారికి గతంలో వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి నేతలకు మధ్య ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఉన్నాయనేటువంటి అభియోగాల ఆరోపణలు వినపడుతున్నాయి. కాబట్టి వాటికి సంబంధించి ఇంకా కొంత సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం 100 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వివరాలు రాబడుతున్నారు. మరోవైపు గడిచినటువంటి 5 సంవత్సరాలుగా వీళ్ళు చెల్లించినటువంటి పన్నులు ఎంత, వచ్చినటువంటి ఆదాయం ఎంత, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్.